హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ నా డే రొటీన్ వ్లాగ్తో పాటు ఒక 2 మంచి రెసిపీస్, అలాగే ఫేస్కి సంబంధించి బ్లాక్ హెడ్స్ లేకపోతే బాగా ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా ఫేస్, సో వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే చెప్తాను. ఇది ఎప్పుడు రెగ్యులర్గా నేను చేసే టిప్పే, కాకపోతే దీన్ని నేను ఒక షార్ట్లో చూశాను. సో ఫేస్కి పీల్ ఆఫ్ మాస్క్ ఎలా వేసుకోవాలి అని, సో అది ఇవాళ నేను ట్రై చేయబోతున్నాను యాక్చువల్గా. సో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే లంచ్ బాక్స్లోకి ఇవాళ యాక్చువల్గా అనుకున్న రెసిపీస్ ఒకటి, చేస్తున్న రెసిపీస్ ఒకటి అనమాట. పిల్లలకేమో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పాను. మాకేమో చామదుంపల పులుసు అయితే చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది లెగడం. సో అందుకని పాపం ఇంకా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చెయ్యట్లేదు. చామదుంపల పులుసే పిల్లలకు కూడా మాకు కూడా అదే అనమాట. అయితే పిల్లలకి పులుసు కూరలు అవన్నీ ఏంటంటే పెద్ద ఇష్టంగా తింటారు కానీ అంత ఇష్టంగా తినరు అనమాట. అది కాకుండా వాళ్ళకి పాపం ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తానని చెప్పి చేయలేదు కదా, పాపం ఫీల్ అయ్యారు కొంచెం. ఇంకా పులుసు విషయానికి వచ్చేస్తే కుక్కర్లో చేస్తానండి పులుసులు. మీకు చాలాసార్లు చెప్పాను కదా, కుక్కర్లో చేయడం వల్ల పులుసు చిక్కగా త్వరగా ఉడికి ఆ కాయగూరలన్నీ మంచిగా ఉడికి బాగుంటుంది. ఇవాళ చామదుంపల పులుసు కదా, నేను ముందుగానే చామదుంపల్ని కుక్కర్లోనే ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను. సో ఇంక ఇప్పుడు అదే కుక్కర్లో మళ్ళీ పులుసు కూడా అందులోనే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పోపు అయితే పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పులుసులో మంచి వాసన వస్తుందండి. మెంతులు వెల్లుల్లిపాయలు వేయడం వల్లే పులుసుకు మంచి వాసన. సో వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. సో ఉల్లిపాయ కూడా వేసేసి ఉల్లిపాయ వేగిన తర్వాత శనగపిండి అయితే ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను. చాలామంది ఏంటి అంటే శనగపిండి లాస్ట్లో కూడా వేస్తారండి, వాటర్లో మిక్స్ చేసి వేస్తారు. సో వాటర్లో మిక్స్ చేసి శనగపిండి వేసే కంటే కూడా ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత శనగపిండి వేసేసి శనగపిండిని ఉల్లిపాయలతో పాటు కొంచెం మంచిగా వేగిన తర్వాత టమాటో వేసారనుకోండి, సో అప్పుడు శనగపిండిలో ఉన్న పచ్చి వాసన పోతుంది అనమాట. ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు వేసిన తర్వాత శనగపిండి వేయండి. సో అప్పుడు ఉల్లిపాయలతో పాటు శనగపిండి కూడా మంచిగా వేగి మంచి వాసన వస్తుంది. తర్వాత ఇంకా టమాటో, తర్వాత రుచికి సరిపడా కారము, ధనియాల పొడి, తర్వాత ఆవాలు, మెంతులు పొడి వేస్తాను నేనైతే. సో అది వేసి చింతపండు రసం మాత్రం కొంచెం పలచగా తీసుకున్నాను, ఎందుకంటే మా ఆయన పులుపు ఎక్కువ తినరు. సో అందుకని కొంచెం చింతపండే, కాకపోతే కొంచెం పలచగా తీసుకున్నాను. సో ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకున్నాను. ఉప్పు అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూను పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలండి పులుసు కూరల్లో, అప్పుడైతేనే బాగుంటుంది. కొంతమంది కొంచెం స్వీట్గా తింటారు. సో వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకుంటారు షుగర్ కానీ బెల్లం కానీ. సో నేనేం అంత స్వీట్ తినను, కానీ పులుసు కూరల్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేయాలి. సో వేసాను, వాటర్ వేసేసాను, తర్వాత చామదుంపలు అన్నీ వేసేసాను. చామదుంపల పులుసు నేనేం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీయే. కాకపోతే చాలామంది శనగపిండి వేయరు. నేనేంటి అంటే యాక్చువల్గా సాంబార్ పొడి వేస్తాను, ఒక 2 స్పూన్స్ ఉంటే సాంబార్ పొడి వేస్తాను. సాంబార్ పొడి లేదు కాబట్టి శనగపిండి వేసాను అనమాట. సో శనగపిండి వేసి ప్లస్ నా దగ్గర మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి ఉంటుంది, సో అది వేసాను. సో సరిపోతుంది. సాంబార్ పొడి వేసినా ఒకటే, దానికి బదులుగా శనగపిండి వేసిన ఒకటే అనమాట. సో అదైతే వేసేసి మూత పెట్టేశాను. ఒకటి లేదా 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పులుసు అంతా కూడా బాగా చిక్కగా ఉడికిపోద్ది అనమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. సో ఇంక ఈ లోపల ఇడ్లీ అయితే పెడతా ఉన్నాను. ఈ ఇడ్లీ వచ్చేసి అదే మొన్న పులిసిందండి, కొంచెం పిండి కలిపాను అని చెప్పాను కదా, దీంతో నిన్న దోశలు వేసుకొని తిన్నాను, చూపించా కదా. సో ఇది జొన్న ఇడ్లీ కాదు, సజ్జ ఇడ్లీ. సజ్జపిండి ఉంటుంది కదా, సో సజ్జపిండి అలాగే రవ్వ 2 కలిపాను అనమాట. సో ఇంక పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి పులుసు అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను అనమాట లాస్ట్లో, అంతేనండి. చూడండి చిక్కగా ఉంది. ఇది చల్లారే కొద్దీ ఇంకా కొంచెం చిక్కపడుతుంది అనమాట. సో నాకు చామదుంపలు అంటే చాలా ఇష్టం. సో ఇంకా కాకపోతే పెద్దగా చేయను, ఏంటి అంటే పిల్లలు పెద్ద ఇష్టంగా తినరు, అందుకే ఎక్కువగా చేయను. కానీ ఇవాళ పాపం వాళ్ళకి చెప్పాయి కదా మష్రూమ్స్ తోటి చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదండి, కొంచెం లేటుగా లేచాను. సో దానివల్ల ఏంటి అంటే ఒకటే చేయగలిగాను. అంటే
ఫ్రైడ్ రైస్కి ఏంటి అంటే రైస్ నానాలి, అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు రైస్ నానబెట్టి చేసే అంత టైం లేదు, అందుకే ఇంకా లేవగానే ముందు రైస్ పెట్టేశాను స్టవ్ మీద, ఇడ్లీ పెట్టేశాను, ఇంకో వైపు అయితే కూర అయితే చేశాను అనమాట. సో ఇంక పిల్లలు అయితే అదేంటమ్మా చేస్తా అన్నావు కదా అని చెప్పి ఫీల్ అయ్యారు. సో రేపు చేస్తాను లేరా అని చెప్పాను అనమాట. ఆ తర్వాత ఇంకా బ్రేక్ వచ్చేసి ముందు రోజు చెక్కలు చేశాను కదా, చెక్కలండి ఒకళ్ళు చేశారట. సో చేసి నాకు కామెంట్ పెట్టారు, భలే వచ్చాయి వార్తి చెక్కలు అని చెప్పి. నిజంగానే చాలా బాగా వస్తాయండి పప్పు చెక్కలు. అంటే బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు, జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు. ఏ పిండితో చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. కాకపోతే చేసే ప్రాసెస్ చెప్పాయి కదా, వాటిని ఫ్రై చేసేటప్పుడే కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా కరకరలాడుతూ వస్తాయి చెక్కలు. ఇంకా అవే వాళ్ళకైతే బ్రేక్ పెట్టి పంపించేశాను. సో ఇంక వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పని ఎలా ఉంటుందంటేనండి, అసలు ఇంక అన్నీ అంటే ఇక్కడ పిల్లోస్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, సోఫాలన్నీ వెనక్కి జరిపేసి కర్టన్స్ అన్నీ కొంచెం ఓపెన్ చేసి ఇంక చిన్న చిన్నవన్నీ సర్దుకోవడంతో అయిపోతుందండి చెప్పాలంటే టైము. మామూలుగా అయితే టైం కనుక ఉంటే బెడ్షీట్స్ అవన్నీ పిల్లలు కానీ మా వారు కానీ సర్దేస్తారు. సో వాళ్ళకి టైం లేదు వాళ్ళకి కూడా, సో రెడీ అవ్వడానికి టైం సరిపోలేదని చెప్పి ఇంకా బెడ్స్ అవన్నీ వాళ్ళు సర్దలేదు. వాళ్ళు కనుక సర్దేస్తే నాకు ఆ పని ఉండదు. సో వాళ్ళు సర్దలేదు కాబట్టి ఇంక ఇప్పుడు నేను సర్దుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు హ్యాంగర్కి ఉన్న బట్టలు అయితే తీసేసాను మా ఆయనవి. బట్టలు అయితే మాత్రం నిజంగా చాలా ఎక్కువే ఉన్నాయండి. అంటే కొన్ని ఉన్నాయి నెమ్మదిగా వేస్తున్నాను. అంటే నిన్నే కదా రిపేర్ అయింది, ఒకటేసారి అంటే రిపేర్ అంటే బాగా చేశారు. సో ఒకటేసారి ఎక్కువ లోడ్ పడిపోయినా సరే మళ్ళీ ఎక్కడ పాడైపోద్దో అన్న టెన్షన్ తోటి వేస్తున్నాను, కానీ ఎక్కువ లోడ్ వేయట్లేదు, కొన్నిగా వేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ మార్నింగ్ 2 రౌండ్లు వేసాను అనమాట. ఉదయం లేచి ఒక రౌండ్ ఆరబెట్టాను, ఇంకో రౌండ్ వేసాను, ఇంకా ఒక 2-3 రౌండ్లు అయితే ఉన్నాయి, అవి స్లోగా వేస్తున్నాను అనమాట. ఒకటేసారి ఎక్కువ లోడ్ వేయకుండా మళ్ళీ పాడైపోద్ది కదా, సో అందుకని కొంచెంగా అయితే వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా బెడ్స్ అయితే సర్దేయడం, ఈ రూమ్లో బెడ్, ఆ రూమ్లో బెడ్, ఆ తర్వాత ఇంకా మళ్ళీ కిచెన్ క్లీన్ చేయడం, సామాన్లు డిష్ వాషర్లో పెట్టడం, ఆ తర్వాత ఇల్లు తుడవడం, ఇదే అయిపోద్ది అనమాట రోజు డైలీ రొటీన్. అయితే నాకు రెగ్యులర్గా ఒక కామెంట్ వస్తూ ఉంటుంది అనమాట, భారతి మీకు విసుగ్గా ఉండదా, రోజు చేసిన పనే చేస్తూ ఉంటారు కదా, విసుగ్గా ఉండదా, బయటకు కూడా ఎక్కడికి వెళ్ళరు, మీరు ఆ 4 గోడల మధ్య అలా ఉండిపోతున్నారు, కొత్తగా ఇంకేదైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి నాకు కొన్ని సజెషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ అండి, నిజానికి మీరు చాలా సజెషన్స్ ఇస్తారు, బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్తారు, లేకపోతే ఇంకా అలా చాలా సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో అలా నా కోసం నేను ఎదగాలి అని కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రోజుల్లో మన గురించి మనం ఆలోచించుకోవడమే చాలా ఇది. సో అలాంటిది యూట్యూబ్ వల్ల నాకు నిజంగా నా మంచి కోరుకునే ఫ్రెండ్స్ నాకు దొరికారు. సో ఆ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అయితే ఇంకోటి ఈ కామెంట్లోనే ఏంటంటే, నీకు విసుగ్గా ఉండదా, రోజు చేసిన పనే చేస్తూ ఉంటావు, అలాగా అంటే 4 గోడల మధ్య ఉంటావు, నీకు విసుగ్గా ఉండదా, ఎలా హ్యాండిల్ చేస్తావు ఆ ప్రెషర్ని అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ప్రెషర్ అంటే ఉంటుందండి ఖచ్చితంగా, ఇంట్లోనే 4 గోడల మధ్య ఉంటే ప్రెషర్ ఉంటుంది. సో అలా ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే, ఈవినింగ్ మా ఆయన వచ్చిన తర్వాత బుట్ట పట్టుకొని మార్కెట్కి వెళ్ళడం, లేదు అంటే టీకి వెళ్ళడం అనమాట. అలా బయటకు వెళ్ళి టీ తాగడం, పానీపూరి తినడం, ఇంతే చాలు నాకు. అది నాకేంటి అంటే ఎప్పుడూ కూడా నా కోరికలు పెద్దగా అయితే ఏమీ ఉండవండి. అంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది కొనాలి, కారులో తిరగాలి, పెద్ద మేడలు ఉండాలి, ఇట్లా నా నాకు కోరికలన్నీ అంతంత పెద్దవైతే ఏమీ ఉండవు. నా కోరికలన్నీ కూడా చాలా చిన్న కోరికలు ఉంటాయి. సో అది ఆ నిమిషానికి తీర్చుకోగలిగే కోరికే ఉంటుంది. సో అలాంటివి ఇప్పుడు బయటికి వెళ్ళి ఓ ప్లేట్ పానీపూరి తినేసి కొంతసేపు అలా ఒక రౌండ్ వేసి ఇంటికి వచ్చేసాను అనుకోండి, నా ప్రెషరు నా స్ట్రెస్ అంతా పోతుంది అనమాట. సో అంతే. ఆ తర్వాత మళ్ళీ నాకు రొటీనే. ఇప్పుడు హౌస్ వైఫ్ అనిన తర్వాత ఖచ్చితంగా మనకి ఇంట్లో పని, మనం ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే బయటికి వెళ్ళి వాళ్ళు జాబ్ చేసినా సరే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళకి తప్పదు. సో మన పని మనకు తప్పదు అన్నప్పుడు దాన్ని చూసి మనం ఎందుకు చిరాకు పడాలి. సో ఇదే నా పని అని మనం మైండ్లో ఫిక్స్ అయిపోతే ఏంటంటే మనకి ముందు ఆ ప్రెషర్ ఉండదు, చిరాకు ఉండదు, మనం చేసే పని హ్యాపీగా చేసుకుంటాం అనమాట. సో అలా అని నేను 365 రోజులు నాకేం స్ట్రెస్ ఉండదు అన్న మాట అయితే అబద్ధం. ఖచ్చితంగా వస్తుంది, స్ట్రెస్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఉంటుంది.
నాకేంటి అంటే ఈ చెప్పాను కదా, ఈ రొటీన్ అలవాటు అనమాట. ఇంట్లో పని కూడా నేను ఫాస్ట్గా చేసుకుంటాను అంటే డైలీ వీడియో పెడతావు కదా, అసలు ఎలా హ్యాండిల్ చేస్తావు అంటే ఒకటేనండి, ఒక ప్యాటర్న్ అలవాటు చేసేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని అయిపోయిన తర్వాత ఈ పని చేయాలి అని నేను ప్రతిరోజు ఒకటే ఫాలో అయిపోతాను అనమాట. సో ఆ పని అయిపోయిన తర్వాత టైం ఉంది అంటే పూజ చేసుకుంటాను, టైం లేదు అంటే ఇంకా నేను స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి నేను తినాల్సినవి ఏదైనా ఉంటే తినేయడం అట్లా చేస్తాను అనమాట. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ లాంటివి ఏదైనా ఉంటే చూసుకుంటాను. ఇంకా మధ్యలో నాకు కొంచెం టైం ఉంది అంటే నా కోసం నేను టైం కేటాయించుకోవాలి అంటే నేను ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూస్తాను. తర్వాత పాత సినిమా, మెయిన్గా కథలు, నాకు హిస్టరీ గురించి తెలుసుకోవడం అన్నా లేకపోతే పాత కథలు ఇలాంటివి వినడం అంటే నాకు చాలా ఇష్టం. సో అలాంటివి స్టోరీస్ పెట్టుకొని ఎక్కువ వింటూ ఉంటాను అనమాట, చూస్తూ ఉంటాను. కథలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, సో అవి వింటాను ఎక్కువగా. అంటే ఎక్కువ మూవీస్ కంటే కూడా ప్రజెంట్ ఉన్న మూవీస్ నేను పెద్దగా ఏమీ చూడనండి నిజానికి చెప్పాలంటే. ఎప్పుడైనా మా ఆయన వచ్చి ఇది బాగుంది చూద్దాము అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ అందరం కూర్చొని చూడడం తప్ప స్పెషల్గా ఏ రోజు నా కోసం నేను ఒక మూవీ పెట్టుకొని, అది నెట్ఫ్లిక్స్లో కావచ్చు, అమెజాన్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, ఏది కూడా నేను మూవీస్ అయితే పెద్దగా చూడను. సో నాకు స్టోరీస్ ఎక్కువ ఇష్టము, మన పాత రోజులు పూర్వీకుల గురించి తెలుసుకోవడం ఇష్టం, ఇలాంటివి కొంచెం ఇష్టం. కాబట్టి అలాంటి పాడ్కాస్ట్లు ఏమైనా ఇప్పుడు చాలా పాడ్కాస్ట్లు వస్తూ ఉంటాయి కదా, సో అవి ఏదైనా వస్తే అవి పెట్టుకొని చూస్తాను. అవి పెట్టుకొని చూస్తూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అట్లా నా టైం పాస్ చేస్తాను. నిజానికి చెప్పాలంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి అంత టైం కూడా ఉండదండి, ఎందుకంటే ఈ వీడియోస్ ఎడిటింగ్లోనే అయిపోతుంది మెయిన్గా టైం అంతా. సో టైం దొరికింది అంటే మాత్రం నేను మన హిస్టరీ గురించి వాటి గురించి తెలుసుకోవడానికి నాకు చాలా ఇష్టం. సో అలాంటి పాడ్కాస్ట్లు వింటూ చూస్తూ ఉంటాను. అవి చూసినా సరే నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. సో నా కోసం నేను టైం ఇచ్చుకునేది ఏంటి అంటే నాకు ఇష్టమైన కథల గురించి లేకపోతే మన హిస్టరీ గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. కాబట్టి అలాంటి పాడ్కాస్ట్లు అవి చూస్తూ కొంచెం సేపు రిలాక్స్ అవుతాను అనమాట. సో అలా నా డే గడిచిపోతుందండి. సో ప్రెషర్ లేకుండా ఏమి ఉండదు. సో ప్రెషర్ ఉన్నప్పుడు, కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు అలా బయటికి వెళ్ళి టీ తాగేసి వచ్చేస్తాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా భోంచేసేసిన తర్వాత ఏదైనా షార్ట్స్ కూడా అదే ట్రై చేద్దామని చెప్పేసి నేను ఒక వ్లాగ్లో ఒక షార్ట్ కూడా రోజుకి తీద్దామని చెప్పేసి ఇవాళ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఇదేంటి అంటే నేను ఒక షార్ట్లో చూసాను అనమాట, ఈ జెలటిన్ పౌడరు, ఫేస్కి వాడే జెలటిన్ పౌడర్ అండి. సో ఆ జెలటిన్ పౌడర్ ఎలా వాడాలి, దేంతో వాడాలి అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని కాంబినేషన్స్ అయితే ఇచ్చారు. చూడండి, మనం బయట ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్, గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్, తర్వాత రకరకాల పీల్ ఆఫ్ మాస్కులు చూస్తూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా ఈ జెలటిన్ పౌడర్ ఒక్కటి ఉంటే మీరు హోమ్ మేడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బీట్రూట్ పౌడర్ ఉందనుకోండి, ఆ జెలటిన్ పౌడర్లో బీట్రూట్ పౌడరు కొంచెం పాలు మిక్స్ చేసి ఫేస్కి రాసుకోవచ్చంట. అంటే అక్కడ ఉన్నది చెప్తున్నాను. తర్వాత రోజ్ పెటల్స్ తోటి పౌడర్ ఉంటుంది కదా, సో ఆ పౌడరు జెలటిన్ పౌడర్ కొంచెం మిక్స్ చేసి రోజ్ వాటర్ కానీ పాలు కానీ వేసుకొని ఫేస్కి, అంటే మీరు ఆ పీల్ ఆఫ్ మాస్క్ కావాలి అనుకుంటే ఈ జెలటిన్ పౌడర్ అయితే యూజ్ చేయాలి. వద్దు మాకు నార్మల్ ఫేస్ ప్యాక్ చాలు అనుకుంటే జెలటిన్ పౌడర్ స్కిప్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, షుగరు, కాఫీ పొడి, అందులో ఈ టమాటో జ్యూసు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఫేస్కి ఆ టమాటో తోటి బాగా స్క్రబ్ చేయండి. ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది. అలా కాదు, కొంచెం పీల్ ఆఫ్ మాస్క్ లాగా రావాలి అంటే ఈ జెలటిన్ పౌడర్ కలపాలి. సో ఎంత కలపాలి అంటే నేను ఊరికే అలా కొంచెం వేసేసాను, అంటే ఎక్కువ వేస్తే వేస్ట్ అయిపోద్దేమో అని చెప్పి ఒక 1/2 స్పూన్ వేసాను. నిజానికి ఇంకొంచెం వెయ్యాలేమో. ఇంకోటి ఏంటి అంటే పీల్ ఆఫ్ మాస్క్ చేసేటప్పుడు దాంట్లో షుగర్ వేయకూడదు అనుకుంటా. నేను ఆ వీడియో చూశాను, కానీ ఒక వీడియో చూశానండి పీల్ ఆఫ్ మాస్క్ది, అది చూసే ఆర్డర్ పెట్టాను. ఆ వీడియో ఏంటి అంటే మిస్ అయిపోయింది. దానివల్ల ఏంటి అంటే ఈ పీల్ ఆఫ్ మాస్క్లో షుగర్ వేస్తారా వేయరా అనేది నాకు అర్థం కాలేదు, కానీ నేనైతే వేసేసా. మెయిన్గా ముక్కు మీద కొంచెం బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. సో ఇదేంటి అంటే ఇది కొంచెం ఒక 2 లేయర్స్ అలాగా ముక్కు మీద పెడితే దాంట్లో ఉన్న బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అని చెప్పారు. సో అందుకని చెప్పి చేసా యాక్చువల్గా ఇది. కానీ ఏమైందంటే నేను జెలటిన్ పౌడర్ అనేది కొంచెమే వేశాను. ఇంకోటి షుగర్ వేయకూడదేమో బహుశా, నాకు తెలియలేదు. నేను మొత్తం అందులో ఆ పేపర్ అంతా నేను చదవలేదన్నమాట, తర్వాత చదివాను. ఫస్ట్ అయితే మాత్రం ఇంక ఇలా వేసేసుకున్నాను. సో ఇది ఫ్లాప్ అయ్యిందా
లేకపోతే సక్సెస్ అయిందా అనేది నాకు అర్థం కాలేదు. అంటే మామూలుగా మనం ఫేస్కి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, అది అది ఏం కాదు. నేను చాలాసార్లు వేసుకున్నాను. కాఫీ పౌడరు పంచదార అనేది మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుందండి. సో ఇది అంతవరకు మీరు చేయాలి అనుకుంటే చేయండి. కాఫీ పొడి, షుగరు, టమాటో జ్యూస్ వేసుకొని ఫేస్ అంతా మంచిగా స్క్రబ్ చేయండి. ట్యాన్ అంతా పోతుంది, ఫేస్కు ఉన్న ట్యాన్ అంతా పోతుంది, దానికి నేను గ్యారంటీ. ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను. కాకపోతే పీల్ ఆఫ్ మాస్క్ మాత్రం రాలేదు, అక్కడెక్కడో చిన్న మిస్టేక్ అయింది. ఈసారి క్లియర్గా చదివి మీకు నేను ఈసారి మళ్ళీ షార్ట్లో పోస్ట్ చేస్తానులేండి, ఫేస్ మాస్క్ ఎలా వేయాలి అని. ఈసారి మీకు క్లియర్గా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇంకెలాగో ఉంది కాబట్టి దాని మీద అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాము. సో అప్పటికి నేను 2 hours ఉంచుకున్నానండి ఫేస్కి. 2 hours పెట్టుకొని కొంచెంసేపు పడుకొని లేచాను, అయినా సరే అది మాత్రం రాలేదు. మొత్తం ఇలాగా క్రీమీగా ఉంది, కానీ ఎండిపోయి మనకి పేపర్ లాగా వస్తుంది కదా, అలా రాలేదు. ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాలేండి మీకు ఖచ్చితంగా. అంటే ఎలా వస్తుంది అనేది మీకు కూడా ఉంటుంది కదా, అసలు వస్తుందా రాదా అని చెప్పి. ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేసి చూపిస్తాను. అయితే ఇక్కడేమో నేను డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు చేస్తున్నానండి పిల్లల కోసం. ముందు రోజు చెక్కలు చేశాను కదా, సో ఒక చెక్కలు ఒక లడ్డు పెట్టేస్తే 2 బ్రేకులకి ఉంటుంది కదా, అందుకని చెప్పి లడ్డు చేస్తాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంటే బాదము, జీడిపప్పు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఆ తర్వాత పంప్కిన్ సీడ్స్, ఆ తర్వాత మీకు కావాలి అనుకుంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. నేను పిస్తా వేయట్లేదు, పిస్తాకు బదులుగా ఇవి ఉంటాయి కదండి, అదేంటి పుట్నాల పప్పు మొత్తం 5 రకాలు తీసుకుంటున్నాను అనమాట. మీరు పుట్నాల పప్పు కావాలి అంటే తీసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టము. ఇక్కడైతే నేను ఒక 2 spoons నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యిలో ఫస్ట్ అయితే బాదం పప్పు ఫ్రై చేసుకోవాలి. ఇవి చిక్కీలా కూడా చేసుకోవచ్చు, లడ్డూలా కూడా చేసుకోవచ్చు. మా పిల్లలు ఏంటి అంటే లడ్డూలాగా ఎక్కువ ఇష్టపడతారనమాట, సో అందుకని లడ్డూలాగా చేస్తున్నాను. సో ఇది టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే మాత్రం. ఇంకిన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే రుచిగా లేకుండా ఎందుకు ఉంటుందిలే కానీ చెప్తున్నా, టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ అయితే బాదం పప్పుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు వేసేసాను. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి, 100 గ్రాములు. సో బాదం పప్పు కూడా వేసేసిన తర్వాత ఇంకా అన్ని రకాల ఈ పప్పులన్నీ వేసేసి సిమ్లో కొంచెం మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే మనకి మంచిగా పౌడర్ అవుతుంది అనమాట. అంటే మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి కదా, సో అది బాగా మనకి పౌడర్ అవ్వాలి అంటే ఇలా కొంచెం బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాములు పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పు చెప్పాను కదా, మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ వేస్తే ఏంటి అంటే మనకి ఇంకా బాగుంటుంది అనమాట. పుట్నాల పప్పు కూడా బలమే పిల్లలకి చెప్పాలంటే. సో అందుకని అన్నీ వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. బాగా చల్లారాలన్నమాట, చల్లారితేనే మనకి పౌడర్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను దీన్ని. సో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని మీరు ఎంత అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంత తీసుకున్నారో దానికన్నా కొంచెం తక్కువ బెల్లం తీసుకోండి. అంటే ఇప్పుడు 1/2 kg డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అక్కడ 1/2 kgకి ఇది 400 grams బెల్లం అనమాట. మీరు ఒకవేళ స్వీట్ బాగా తింటాము అనుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. అంటే 1/2 kgకి 1/2 kg బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 400 grams తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ బెల్లం అంతా మంచిగా కరిగి జిగురు పాకం అంటాం కదా, సో అలా రావాలన్నమాట. ఇంక ఇదేమో ఇలా మిక్సీలో మంచిగా ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకొని పాలల్లో కలుపుకొని కూడా పిల్లలకి ఇవ్వచ్చండి. బాదం మిల్క్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే అందులోనే ఈ బెల్లం పొడి కూడా వేసేసి పౌడర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కావాలి పిల్లలు పాలు తాగుతారు అనుకుంటే పాలు బాగా మరిగేటప్పుడు ఈ పౌడర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి పాలల్లో కనుక మిక్స్ చేసేస్తే మనకి ఎంచక్క బాదం మిల్క్ లాగా వేడివేడిగా బాదం మిల్క్ తాగుతాం కదా, సో చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు అలా కూడా ట్రై చేయండి. సో ఇంకా మొత్తం ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పాకం అంటే దీనికి తీగ పాకం అట్లా ఏం అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత బాగా కొంచెం చిక్క పడుతుంది కదా, మనం చేత్తో ఇలా పట్టుకుంటే ఎలా ఉండాలంటే తేనె పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా. మనం తేనెని చేత్తో ఇలా టచ్ చేస్తే కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా, సో అట్లా ఉంటే పాకం సరిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా స్టవ్ని ఆపేసి
మనం పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా అందులో వేసేసి ఇంక ఇలా మంచిగా కలిపేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. స్టవ్ ఆపేసిన తర్వాతనే ఇదంతా అందులో మిక్స్ చేసేసి కలిపేయడమే అనమాట. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో ఇప్పుడు గోరువెచ్చగా ఉంది కదా, ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెము నెయ్యి రాసుకొని ఇంక ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోవడమే. ఒకవేళ మీకు చిన్న చిన్న కేక్స్ లాగా కట్ చేయాలి అనుకున్నా సరే దీన్ని మొత్తం ఏదైనా ఒక ప్లేట్లో ఇట్లా అచ్చులాగా పోసేసి మీరు కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు. లేదు ఇట్లా లడ్డూలాగా తింటాము అంటే లడ్డూలా కూడా ఇలా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా అండి ఎంత కమ్మగా ఉంటుందంటే, చూడండి మనం కాజు బర్ఫీ తింటాం కదా, సో అట్లా ఉంటుందన్నమాట టేస్ట్. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.